లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి కనిపించారు. అంతా మీరే అన్నట్టుగా ఆ టైంలో బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవారు. కట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్, మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నారు. గ్యాప్ వస్తుందా, గ్యాప్ తీసుకుంటున్నారా? అదంతా ఏం కాదండి, టైమ్ ఇస్ గోయింగ్ టూ ఫాస్ట్ అంతే. యా లావణ్య గారు, లావణ్య గారు హియర్ హియర్. యా ఒక వ్యక్తికి ఓసిడి ఉన్నప్పుడు ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, అలాంటిది ఒకటి ఉంటుంది. సో అలాగా మీ క్యారెక్టర్కి అలాంటి ఏమన్నా మేనరిజం ఏమన్నా ఉందా? ఉంది యాక్చువల్లీ. సారీ, ఉంది. దేర్ ఇస్ అ సర్టన్ మేనరిజం అండ్ నిజం చెప్తే ఈ క్యారెక్టర్కి అంత సీరియస్ ఓసిడి లేదు. ఓసిడి అంటే ఒక సీరియస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. అండ్ ఐ వుడ్ సే మోర్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్ దెన్ అ ఓసిడి పర్సన్. అందుకే మిస్ పర్ఫెక్ట్ పేరు పెట్టాము. అండ్ బట్ డెఫినెట్లీ there are few characteristics that you will see in this girl, Lavanya, and why she gets into trouble and because of those characteristics. So yeah, అదే. సో లావణ్య గారు, చెప్పండి. ఆ, ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా. సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను imperfect. I'm not perfect, and I think there's beauty in imperfection. And I think no, perfection is a problem. Is kada, and imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. సో ఇన్ ఫ్యూ థింగ్స్ నేను చూస్తాను, ఇది పర్ఫెక్ట్ ఉండాలి, అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి Perfect. ఇద్దరిలో ఎవరు పర్ఫెక్ట్? Varun, I think Varun is more of a perfectionist. And in konni vishayalu I am perfect, but most of the things he's a perfectionist. And I would say he's a little bit of OCD as well. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kani Mega Kodulu is my relationship, which also I give a lot of respect to. So Rendu Naku Chala Isham. Obviously, I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodulu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా, ఈ రోల్ వద్దు, ఈ రోల్ చేయలేకపోతే ఈ సీన్ వద్దు, అట్లేమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ. ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice. So I can't say anyone has done anything wrong in their life. It's their choice. And whatever I've done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. Hello. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్. బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Beautiful, perfect. Thank you so much, everybody. Thank Miss you, everyone. Perfect team మొత్తానికి thank you so much. Supriya garu, Abhijit garu, Lavanya garu, Abhignya, of course, Vishwa garu. Thank you so much. Thank you, media friends, for joining the media interaction.
అండ్ ఎస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఫెబ్ 2 నుంచి బెంచ్ వాచ్ చేసి ఎంటర్టైన్ అవ్వడానికి రెడీ అయిపోండి. మిస్ పర్ఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎస్, సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.